వరకు 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలని గోల్ ఉండేది. పాస్ అయినా. డిగ్రీలో కూడా పాస్ కావాలనుకున్నా, పాస్ అయినా. మంచి జాబ్ చేయాలని గోల్ ఉండేది, మంచి జాబ్ చేస్తాను. మళ్ళా పెళ్లి చేసుకోవాలనే గోల్ ఉండేది, పెళ్లి చేసుకున్నా. ఇక పెళ్లి చేసుకున్న కాంచేది ఇంట్లో గోల తప్ప అసలు ఏ గోల్ లేకుండా పోయింది. ఏంది ఏదో పొడగొట్టుకున్నట్టు బాగా రందివై కూర్చున్నావు? అసలు ఏం మిగిలిందని, ఏం పొడగొట్టుకున్నావు అని అడుగుతాను. ఎవరైనా చూస్తే నేనే నిన్ను కాల్చుకొని తింటానా అనుకుంటారు. ఈ మాట నువ్వే నన్ను అడుగుతానవా? బాయిలో బంగారం లెక్క బెక్కబెక్క అనుకుంటూ ఉండే కప్ప ఒక్కరోజు రోడ్డు మీదకి వచ్చింది. అట్నుంచి వచ్చే ఏనుగు దాన్ని కాలుతో తొక్కింది. మళ్ళా ఆ ఏనుగే అడుగుతాంది కప్పని, నొప్పి ఉండదా, నొప్పి ఉండదా. మొన్ననేమో దొమ్మతోడు పోల్చినావు, నిన్ననేమో పాముతోడు పోల్చినావు, ఇవాళనేమో ఏనుగంటాను. అసలు ఏమైతాంది రోజు రోజుకు నీకు? పెళ్ళైన కొత్తలా మల్లె పూలాగున్నదన్నావు, చందమామ లాగున్నదన్నావు, ఇప్పుడేమో ఇట్లా అంటాను. అసలు ఏమైతాంది నీకు? పిల్లలు అర్థం కాక ముందుకు అట్లనే ఉంటది, అర్థమైనాక ఇట్లనే ఉంటది, అర్థమైనాక ఇట్లనే ఉంటది. పెళ్ళాన్ని పక్కలో బెల్లంలా చూడకు, గాయాన్ని ఇస్తుంది. బెల్లంలా చూడు, తీయగుంటుంది. మీరు మామూలుగా మాట్లాడితేనే మంట మండుతుంది. అసొంటిది ఇసొంటి ఫిలాసఫీలు చెప్పిళ్ళు అనుకో, కింద నుంచి మీ దాట కాలుద్ది. మంచి చెప్తే మీకు ఇట్లనే కాలుతుంది. ఇలా మటన్ తెచ్చినావు కదా, అలా ఉప్పు ఎక్కువేసి అండుతా, తినలేక సావాలి. అవును, మటన్ కూర అడితే నేనొక్కడే తింటానా? వీళ్ళు కూడా తింటారు కదా. నేనొక్కడే తింటానా? వీళ్ళు కూడా తింటారు కదా. వీళ్ళ దగ్గర ఉండే ఆయుధాలు రెండు. ఒకటి వంటగానే చూపెడతారు, రెండోది బెడ్రూమ్ లో చూపెడతారు. అంతకు మించి అయితే ఏం చేయలేరు. డాడీ, నీ క్లాస్ లా ఫస్ట్ వచ్చింది డాడీ. అవునారా? డాడీ, నేను బాగా చదువుకొని పెద్ద డాక్టర్ అయితే డాడీ. నువ్వు లాయర్ అయినా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, పోలీస్ అయినా చివరికి నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందేరా. ఒక భార్యకు భర్త కావాల్సిందేరా. ఆ భార్య కాళ్ళ కింద నలిగిపోవాల్సిందేరా. ఆ భార్య కాళ్ళ కింద నలిగిపోవాల్సిందేరా. వాడు ఫస్ట్ వచ్చిండంటే కంగ్రాచులేషన్ చెప్పపోయి పిచ్చి పిచ్చి మాటలు చెప్తావెందుకు? వాటి భవిష్యత్తుకు ఉపయోగపడే మాటలే కదా నేను చెప్పింది. ఇంకా నేను చెప్పిందా? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఒక తండ్రి తన కొడుక్కి అటు పోకురా బుడుతున్నది, ఇటు పోకురా బాయిన్నది అని చెప్పకపోయినా పర్లేదు, కానీ నువ్వు పెద్దయ్యాక ఎట్లాగో పెళ్లి చేసుకోక తప్పదు, భార్య అనే గండాన్ని దాటక తప్పదు అని చెప్పకుంటే ఒక తండ్రి తన కొడుకు నిజంగా అన్యాయం చేసినట్టే. మీ అయ్యా కొడుకులు ఏమన్నా వేసుకోవాలి, నాకు పని ఉన్నది. కూరలా అసలే ఉప్పు ఎక్కువ వేయాలి, కూరలా అసలే ఉప్పు ఎక్కువ వేయాలి. చూద్దారా నీ మార్కులు ఎట్లా వచ్చినాయి, ఏం రాసినావు? ఇదేంద్రా 20కి 2 వచ్చినాయి. నువ్వు క్లాస్ ఫస్ట్ అంటే కాదరా? లాస్ట్ నుంచి నేను ఫస్ట్ డాడీ, లాస్ట్ నుంచి నేను ఫస్ట్ డాడీ. అమ్మా, నువ్వు నా కొడుకురా, నా పరువు నిలబెట్టేది నువ్వేరా. డాడీ, రోజు మా సారు మధ్యాహ్నం అర్ధగంట అందరినీ బయట పంపిస్తాను డాడీ. ఎందుకురా బయటకు పంపించి ఏం చెప్తాను? సారు వాళ్ళ ఆవిడ ఫోటో పట్టుకుని ఎడతాను డాడీ. వాళ్ళ భార్య పోయిందా డాడీ? వాళ్ళ భార్య పోలేదురా, వాళ్ళ భార్య వల్ల ఆ సార్ జీవితం మొత్తం పోయింది, సార్ జీవితం మొత్తం పోయింది. అరే ఏందిరా లోపలికి రమ్మంటే ఇక్కడనే కూర్చున్నావు? మమ్మీ, స్కూల్లో సార్ చెప్పే పాఠాల కన్నా మా డాడీ చెప్పే పాటలే మంచిగున్నాయి మమ్మీ. ఒరే నువ్వు ముందుగా లోపలికి రారా.
ఏమైందిరా చదువుకుంటారా బిడ్డ? అవును డాడీ, రేపటి నుంచి ఎగ్జామ్లు ఉన్నాయి. సరేరా, మరి లెక్కలల్లా ఏమన్నా డౌట్స్ ఉంటే అడుగు, చెప్తా. డాడీ ఇంకా 5 సబ్జెక్టులో కూడా డౌట్లు ఉన్నాయి డాడీ. అరే పెళ్ళైన మొగానికి లెక్కల సబ్జెక్ట్ తప్ప ఇంకా ఏ సబ్జెక్ట్ గుర్తుండదురా. మనం గుడికి వెళ్ళినా, బడికి వెళ్ళినా, సినిమాలకు పోయినా, బజారుకు పోయినా, షాపింగ్ పోయినా, ఆఖరికి దినాలకు పోయినా కూడా వాని మైండ్లో లెక్కలే తిరుగుతా ఉంటాయిరా. వాని మైండ్లో లెక్కలే తిరుగుతా ఉంటాయిరా. ఇంకా ఏ సబ్జెక్ట్ గుర్తుండదురా. వాని అకౌంట్లో ఎన్ని పైసలు ఉన్నాయి, వాని జేబులు ఎన్ని పైసలు ఉన్నాయి, వాని ఫోన్ పేలు ఎన్ని పైసలు ఉన్నాయి, వాని గూగుల్ పేలు ఎన్ని పైసలు ఉన్నాయి, ఇవి ఒక్కటే గుర్తుండదురా. ఇంకే సబ్జెక్ట్ గుర్తుండదురా. ఇగో రాయి, గ్యాస్ అయిపోయింది. అదేంది 10 సార్లు నెల రోజులు వస్తాయి కదా గ్యాస్? ఈ నెల 20 రోజులు వచ్చింది ఏంది? ఈ నెల 20 రోజులు వచ్చింది ఏంది? నేనేమన్నా తిన్నానా? బయట వాళ్ళకి అండి పెట్టినా, మీకే కదా అండి పెట్టింది. నీ అవ్వ మొగడు పని మొగడే ఆల్చాం. మీరు మంచిగా కమ్మగా వండుకొని తింటారు, వచ్చేసరికి ఉన్న అన్ని నాకి నీట్ గా పెడతారు. ఇక గ్యాస్ అయిపోదంట, అయిపోదా? పొద్దంతా ఖాళీగా ఉంటాను, ఏదో కొంచెం అట్లా వేసుకొని తింటాం, అంత మాత్రానికే గ్యాస్ అయిపోయిందా? మొగాడి జీతం ఎంత ఉంటదో అంతే వండుకొని తినాలి. మొగాడు అప్పుల పాలయ్యేంత వండుకొని తినద్దే. గదంతా నాకు తెలియదు. నా ఖర్చులకు నెలకు 5,000 ఇయ్యాలి. ఏంది? నీకు 5,000 ఇచ్చి ఇంటి కిరాయి కట్టి, కరెంటు బిల్లు కట్టి, కిరాణా షాపులో కట్టి, వాడి బడి ఫీజు కట్టి, ఇన్ని తీర్ల కట్టి కట్టి నేను కట్టె పూలే లెక్క అయిపోతాను కదనే. నేను కట్టె పూలే లెక్క అయిపోతాను కదనే. ఏంది? నువ్వు కట్టెపుల్లలాగా అయితానవా? 3 పూటలు తిని దున్నపోతులాగా అయినవు. నీ జిట్టే నాకేటట్టున్నాయా నాకు? నువ్వు కట్టెపుల్లలాగా అవుతావా, నువ్వు అగ్గి పుల్లలాగా అవుతావా, చీపురు పుల్లలాగా అవుతావా, నాకు సంబంధం లేదు. నాకు నెలకు 5,000 కావాలి. నీ అమ్మాయి సంసారం చేసుడు కంటే సన్యాసులు అలా కలిసింది నయమే. అయినా రామ్ గోపాల్ వర్మ ఎప్పటికీ చెప్తా అంటాడు, పెళ్లి చేసుకోకుర్రా, పెళ్లి చేసుకోకుర్రా అని. ఆయన ఇంటర్ అమ్మకోళ్ళు ఏనారు, అలా గదే పెళ్లి చేసుకుంటారు, గదే బొందల పడతారు. ఇక నేను ఇంట్లో ఉండనే ఇక ఎటన్నా పోతామా? మమ్మీ ఇప్పుడు డాడీ నిజంగా పోతాడా మమ్మీ? డాడీ పోతాడా పోడా చూడు. ఈ బట్టలు నాయి, ఒకటేమో అక్కడ ఉన్నది, ఒకటేమో ఇక్కడ ఉన్నది, అన్ని ఒక దిక్కు పెడితే ఇన్ని బీరువాలు ఉన్నాయి. ఆ బీరువా నిండా నీ బట్టలే ఉంటాయి. మా బట్టలేమో ఆడొకటి ఉంటది, మా బట్టలేమో ఆడొకటి ఉంటది. అరే నేను పోతాను రా, మంచిగా చదువుకోరా, మంచిగా చదువుకో, పోతాను. మళ్ళెందుకు వచ్చినాను? పోలేదా? మళ్ళెందుకు వచ్చినాను? పోలేదా? పోతానా? పోతా. పో. మమ్మీ డాడీ నిజంగా పోయినట్టున్నాడు మమ్మీ. డాడీ ఏడ పోతారా? ఆడ కూర్చొని ఈడికి వస్తాడు మళ్ళా. అగ చూడు వస్తాడు మళ్ళా. ఏమైంది? పోలేదా? పోతా అనుకున్నానే, కానీ ఇలా అమాసాట. ఇక అమాసా గోలే పోడు ఎందుకని చెప్పి మళ్ళీ వచ్చిన. రేపు పోతుంది అయితారా? అయితే తీసుకెళ్ళి లోపల పెట్టుకో, పట్టుకో, లోపల పెట్టుకో.